ఈరోజు ఒక కథ విందామా? ఒక ఊర్లో రమేష్ అని ఒక రైతు ఉండేవాడు. అతను తన పొలంలో చెరుకు, వరి లాంటివి పండిస్తూ ఉండేవాడు. సాధారణంగా ఈ చెరుకుకి, వరికి చాలా ఎక్కువ వాటర్ అవసరమవుతూ ఉంటుంది. కానీ అతని సమస్య నీరు. తన ఊరు దగ్గరలో ఎలాంటి చెరువు కానీ, నది కానీ లేదు. ఒక చిన్న బావి మాత్రం ఉండేది. అది అక్కడున్న జనాలకి, వాళ్ళ ఫ్యామిలీస్కి మాత్రం సరిపోయేది. రమేష్కి అలానే ఆ చుట్టుపక్కల ఉన్న జనాలకి వాళ్ళ పంటల కోసం నీళ్లు కావాలి కదా. అందుకని వాళ్ళు కొన్ని మైళ్ళ దూరం నడుచుకుని వెళ్ళి దొరికిన నీటిని తెచ్చుకునేవారు. అయినా అది సరిపోయేది కాదు. ఒకసారి తన పంట పాడవడం గమనించాడు. తర్వాత రోజు రమేష్ నీళ్లు తీసుకుని తిరిగి వస్తుండగా అక్కడ ఎండిపోయిన నేలపైన ఒక సన్నటి నీటి దార చూశాడు. అది ఎక్కడి నుంచి వస్తుందా అని ఆ నీటి దారిని ఫాలో అవ్వడం మొదలుపెట్టాడు. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందబ్బా అని ఆలోచిస్తూ ఆ దారాన్ని ఫాలో అవుతూ వెళ్తున్నాడు. చివరికి ఒక చోట భూమిలోంచి నీరు బయటికి ఇలా రావడం చూశాడు. ఇది ఎక్కడి నుంచి వస్తుందా అని నెక్స్ట్ డే ఒక గుణపం తీసుకొచ్చి దాన్ని తవ్వడం మొదలుపెట్టాడు. అలా తవ్వుతూ ఉండగా ఇంకా ఎక్కువ నీరు బయటకు వస్తుంది. ఫైనల్లీ భూమి కింద చాలానే నీరు ఉందని తనకు అర్థమైంది. వెంటనే ఒక పైప్ ఇన్స్టాల్ చేసి తన పంట పొలాలన్నిటికీ నీరు వెళ్ళేలాగా చేశాడు. ఇప్పుడు క్రాప్స్ అని తిరిగి బతికాయి. ఈ విషయం తెలిసి ఆ విలేజ్లో ఉన్న మిగతా జనాలందరూ ఇదే ప్రాసెస్ని ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారు. క్రమంగా అక్కడికి ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ కూడా రావడం మొదలైంది. వాళ్ళు వాటర్ని గ్రౌండ్ నుంచి బాగా పంప్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక ఇండస్ట్రీస్కి, ఫ్యాక్టరీస్కి అంటే ఎంత వాటర్ అవుతుందో తెలుసు కదా. క్రమంగా అండర్ గ్రౌండ్లో వాటర్ తగ్గిపోవడం స్టార్ట్ అయింది. అక్కడున్న వెల్స్ అన్నీ డ్రై అయిపోయాయి. ఒకరోజు రాత్రి రమేష్కి కింద భూమి నుంచి ఏదో శబ్దం వినిపించింది. తర్వాత రోజు రమేష్కి మిగతా ఫార్మర్స్ అందరికీ తెలిసొచ్చింది అక్కడున్న వాటర్ అంతా డ్రై అయిపోయిందని, అలా వెల్స్లో ఇంకా నీరు లేదని. దానివల్ల ఆ ఊర్లో జనాలందరూ ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అలా రమేష్కి ఒక విషయం తెలిసింది, నేచర్ ఇచ్చిన గిఫ్ట్ని చాలా రెస్పెక్ట్ చేయాలని. కరెంట్ సిచ్యువేషన్కి వస్తే ప్రజెంట్ జరుగుతుంది కూడా సేమ్ ఇదే. అందరం డిఫరెంట్ రీజన్స్తో అండర్ గ్రౌండ్ని తవ్వుతూనే ఉంటున్నాం. అండర్ గ్రౌండ్లో వాటర్ని పంప్ చేస్తూనే ఉంటున్నాం. మీకు తెలుసా, ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ యూజర్ ఆఫ్ గ్రౌండ్ వాటర్. కానీ మనకి ప్రాపర్ రెగ్యులేషన్స్ లేవు, ప్రాపర్ పాలసీస్ లేవు. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉండకపోతే నెక్స్ట్ జనరేషన్స్ చాలా సఫర్ అవుతాయి. మేజర్గా మనకి 3 types ఆఫ్ ఫ్రెష్ వాటర్స్ ఉంటాయి: లేక్స్, రివర్స్ అండ్ గ్రౌండ్ వాటర్. లేక్స్, రివర్స్ అంటారా, అవి ఆల్రెడీ పొల్యూట్ అయిపోయాయి. పొల్యూషన్, ప్లాస్టిక్ యూసేజ్ వల్ల అవి ఆల్రెడీ పాడైపోయాయి. ఇంకా మిగిలింది గ్రౌండ్ వాటర్. గ్రౌండ్ వాటర్ కూడా చాలా వరకు పాడైపోయింది. ఎందుకో తెలుసా? అగ్రికల్చర్లో వాడే ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ వల్ల ఆ సారం అంతా సాయిల్లోకి వెళ్ళి సాయిల్ నుంచి కింద గ్రౌండ్ వాటర్ అబ్జర్వ్ చేసుకుని ఆ వాటర్ ఆల్రెడీ చాలా వరకు పొల్యూట్ అయిపోయింది. సో ఇట్స్ టైమ్ టు చేంజ్. దీనికోసం మనం ఏం చేయగలమో తెలుసా? రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. ఎస్, వెదర్ మీరు ఇండివిజువల్ హౌస్లో ఉన్నా, అపార్ట్మెంట్లో ఉన్నా, మీరు రెయిన్ వాటర్ని హార్వెస్ట్ చేయగలిగితే గ్రౌండ్ వాటర్ని సేవ్ చేసినట్లే. ఈ రోజుల్లో రెయిన్ వాటర్ హార్వెస్ట్ చేయడానికి ఫిల్టర్స్ కూడా వచ్చాయి. ఈ ఫిల్టర్స్ని జస్ట్ మీ పైప్స్కి అటాచ్ చేస్తే అది ఆటోమేటిక్గా రెయిన్ వాటర్ని ఫిల్టర్ చేస్తుంది. డిస్క్రిప్షన్లో లింక్స్ పెట్టాను, జస్ట్ ఎక్స్ప్లోర్ ఇట్.